హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మాకు కొంచెం స్థలం అయితే ఉంది. ఇక్కడ తరకారీ నాటుదామని అయితే రెడీ చేస్తున్నాము. ఇదంతా పంట పొలాలండి. ఇందులో ఇక్కడ కొంచెం అయితే జాగా ఉంది. చూడండి, ఇక్కడ కొసవైతే చాలా వచ్చేసింది. వాటినన్నిటిని దోకి రెడీ చేస్తూ ఉన్నాము. ఏదైనా తరకారీ నాటుకుందాము అనేసి. ఇక్కడైతే ఆల్రెడీ నేను కొన్ని చెట్లు అయితే నాటాను. అవేమేమి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 సొరకాయ చెట్లు ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్, కనకాంబరాలు కొద్దిగా, మల్లి చెట్టు, నిమ్మకాయ చెట్టు, ఇలా ఆల్రెడీ కొన్ని చెట్లు అయితే నాటామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెత్త అంతా పెరికేసి కూరగాయలు నాటడానికి పందిరి వేద్దాము అని అయితే అనుకుంటున్నాము. దానికోసం రెడీ చేసుకుంటున్నాము. ముందుగా ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో చూడండి. ఇదైతే మా పంట పొలము. కొత్తిమీర చల్లాము. దీని వెనుక కొంచెం ప్లేస్ ఉంది. దాన్నైతే మేము ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ ముందుగానే కూరగాయలు నాటాలి అనే ఉద్దేశంతో అయితే మేము ముందుగానే మెస్ నాటి ఇలా కొయ్యలు అయితే నాటేస్తాము. ఇంకా ఇప్పుడు ఈ సైడు కొయ్యలు నాటి పందిరి వేసుకోవాలి. చాలా తక్కువ బడ్జెట్లో పందిరి వేద్దామని అయితే ఆలోచిస్తున్నాము. ఆ పందిరికి ఎలా రెడీ చేసాము అనేది మీరు ఈ వీడియోలో చూడండి. ఇలా పెరికిన కొసువు వేస్ట్ కాకుండా ఆవులకు వేసుకోవచ్చు మనం. మా ఆయన చూడండి అంతా ఎత్తి పెడుతున్నాడు ఆవులకు వేసుకుందామని. ఇలా పల్లెటూళ్ళలో ప్రశాంతమైన జీవితం గడిపితే చాలా బాగా ఉంటుంది కదండి. ఇవైతే గూటాలు. వీటిని ఇప్పుడు నాటుకొని పందిరి వేసుకోవాలి. మేము ఎలా వేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉన్న గూటాలను ఇలా జీవుకోవాలి. ఫస్ట్ వీటిని గడ్డపారతో నాటుకోవాలి. తర్వాత తెంగుసి కట్టుకొని పందిరైతే వేసుకున్నాం మేము. ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా గడ్డపారతో తవ్వి నాటుకుంటున్నాము. ఇక్కడ 2 కరెంటు స్తంభాలు అయితే ఉన్నాయి. అందువల్ల ఈ సైడు గూటాలు తక్కువగానే పడ్డాయి మాకు. ఇంకా ఇది మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మేము వెజిటేబుల్స్ గింజలు అయితే నాటుకోవాలి. అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తక్కువ బడ్జెట్లో పందిరి వేసుకునే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్లో కూడా చెప్పండి. ఇదైతే ఇప్పుడు సద్యానికి ఇలా అని చెప్పైతే వేసుకుంటున్నాము. ఫ్యూచర్లో కూసాలు నాటి ఎప్పుడుగా ఉండిపోయేటట్టు శాశ్వత పందిర్లు వేసుకుందామని అయితే ఆలోచన ఉందండి. ఇప్పుడైతే అంత డబ్బులు లేకపోవడం వల్ల ఇలా వేసుకుంటున్నాము. ఈ పందిరి చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో కూడా చెప్పండి.